ఈ వీడియోలో మనం జూలై 27 నుంచి ఆగస్టు 15 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కార్గిల్ విజయ్ దివస్ ను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జూలై 26. పాకిస్తాన్పై 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలు, త్యాగాలను స్మరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ విజయ్. మన సైన్యం మరింత శక్తి సామర్థ్యాలు సంతరించుకోబోతుంది. బహుముఖ అవసరాలను తీర్చేలా అత్యాధునిక పూర్తి స్థాయి సాయుధ దళాలు లేదా బ్రిగేడ్లను ఏర్పాటు చేసుకోనుంది. ఈ స్పెషల్ ఫోర్స్ యూనిట్లకు రుద్రాగా నామకరణం చేసినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అలాగే సరిహద్దుల వద్ద శత్రువులకు కోలుకోలేని షాక్ ఇచ్చే భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు కూడా రానున్నట్లు వెల్లడించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. సాధారణ పౌరులు కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించేలా ఈ శ్రద్ధాంజలి పోర్టల్ను ఆర్మీ చీఫ్ ఆవిష్కరించారు. అలాగే క్యూఆర్ ఆధారిత ఆడియో యాప్ను కూడా రూపొందించారు. ఇది కార్గిల్ యుద్ధానికి సంబంధించిన వీరగాథలను వినిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నవ జాతీయ చేనేత దినోత్సవం లేదా నేషనల్ హ్యాండ్లూమ్ డేను 2025 ఆగస్టు 7న దేశవ్యాప్తంగా నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 11. 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని 2025 ఆగస్టు 7న దేశవ్యాప్తంగా నిర్వహించారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం 2025 థీమ్ హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ద నేషన్. మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015 ఆగస్టు 7న ప్రధాని మోదీ చెన్నైలో ప్రారంభించారు. స్వదేశీ ఉద్యమం 1905 ఆగస్టు 7న ప్రారంభమైంది. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం లేదా వరల్డ్ ట్రైబల్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 9న నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యువజన దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ యూత్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆగస్టు 12. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న నిర్వహిస్తారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం 2025 థీమ్ లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద ఎస్డిజీస్ అండ్ బియాండ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేను స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12న జరుపుకుంటాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో నాసా ఉమ్మడి ఉపగ్రహం నైసార్ను ఏ రాకెట్ లేదా వాహక నౌక ద్వారా నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జిఎస్ఎల్వి F-16. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నైసార్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. భూమి ఉపరితలం లోతుగా పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం లాంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇస్రో, నాసాలు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా 2392 కేజీల బరువు కలిగిన నైసార్ ఉపగ్రహాన్ని రూపొందించాయి. జిఎస్ఎల్వి F-16 వాహక నౌక ద్వారా భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య సమకాలిక కక్ష లేదా సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జూలై 30న విజయవంతంగా ప్రవేశపెట్టారు.
నైసార్ ఉపగ్రహం ద్వారా భూ ఉపరితలంపై జరిగే మార్పులను నిశితంగా పరిశీలించవచ్చు. ఈ ఉపగ్రహం భూగోళాన్ని మొత్తం స్కాన్ చేసి 12 రోజుల వ్యవధిలో అన్ని వాతావరణ పరిస్థితుల్లో పగలు రాత్రి తేడా లేకుండా డేటాను అందిస్తుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ నుంచి ఇస్రో చేపట్టిన 102వ ప్రయోగం నైసార్. షార్ నుంచి ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం NVS-02 మిషన్. NVS-02 ఉపగ్రహాన్ని GSLV F-15 రాకెట్ ద్వారా 2025 జనవరి 29న విజయవంతంగా ప్రయోగించారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నూతన డైరెక్టర్గా ES పద్మకుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు లేదా లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నితిన్ గడ్కరీ. 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2025ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ బాలగంగాధర్ తిలక్ వర్ధంతి అయిన ఆగస్టు 1న ప్రదానం చేసింది. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జీపీ బిర్లా స్మారక అవార్డు లేదా జీపీ బిర్లా మెమోరియల్ అవార్డును ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనల్లో భారత్ వాటా ప్రస్తుతం 2%గా ఉందని, దీనిని 10%కి పెంచేందుకు ఇస్రో ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల చెస్ ప్రపంచ కప్ లేదా ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ 2025 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దివ్యా దేశ్ముఖ్. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ లేదా ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ 2025 విజేతగా భారత యువ సంచలనం దివ్యా దేశ్ముఖ్ నిలిచింది. ఫైనల్లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ గెలుపుతో దివ్యా దేశ్ముఖ్ భారత్ నుంచి 88వ గ్రాండ్ మాస్టర్గా అవతరించింది. భారత చెస్ 89వ గ్రాండ్ మాస్టర్గా చెన్నైకి చెందిన రోహిత్ కృష్ణ అవతరించాడు. భారత 88వ గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్, 89వ గ్రాండ్ మాస్టర్ రోహిత్ కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల యూరో ఛాంపియన్షిప్ లేదా UEFA ఉమెన్స్ యూరో 2025 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ మహిళల ఫుట్బాల్ జట్టు యూరో ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను నిలబెట్టుకుంది. ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ను ఓడించి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు లేదా 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడు లేదా బెస్ట్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సుదీప్తో సేన్. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ఆగస్టు 1న ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో జాతీయ ఉత్తమ చిత్రం లేదా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా 12th ఫెయిల్ సినిమా నిలిచింది. జాతీయ ఉత్తమ నటులుగా జవాన్ సినిమాకి గాను షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ సినిమాకు గాను విక్రాంత్ మెస్సీ ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకి గాను రాణి ముఖర్జీ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు లేదా బెస్ట్ డైరెక్టర్ అవార్డును ది కేరళ స్టోరీ సినిమాకు గాను సుదీప్ తోసేన్ గెలుచుకున్నారు. ఉత్తమ బాలల చిత్రం లేదా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్గా మరాఠీ సినిమా నాల్ 2 నిలిచింది. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీగా హనుమాన్,
ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రంగా శామ్ బహదూర్ చిత్రాలు నిలిచాయి. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ చిత్రం లేదా బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్గా హిందీ సినిమా ఫ్లవరింగ్ మ్యాన్ నిలిచింది. బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిల్మ్గా టైమ్లెస్ తమిళనాడు, ఉత్తమ డాక్యుమెంటరీ లేదా బెస్ట్ డాక్యుమెంటరీగా గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ సినిమాలు నిలిచాయి. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్లో పర్యటించిన ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ ఏ దేశ అధ్యక్షుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఫిలిప్పీన్స్. ఇటీవల ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ భారత్లో పర్యటించారు. భారత్ ఫిలిప్పీన్స్ దేశాల మైత్రి ప్రబలమై వ్యూహాత్మక సహకార స్థాయికి ఎదిగిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆయన ఢిల్లీలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో భేటీ అయ్యారు. భారత్ ఫిలిప్పీన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. మొత్తం 9 ఒప్పందాలపై భారత్ ఫిలిప్పీన్స్ సంతకాలు చేశాయి. భారత్ ఫిలిప్పీన్స్ సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక తపాలా బిళ్లను మోదీ ఫెర్డినాండ్ విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, స్టంప్డ్ అనేది ఎవరి ఆత్మకథ పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సయ్యద్ కిర్మానీ. భారత మాజీ క్రికెటర్ 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ తన ఆత్మకథను స్టంప్డ్ పేరుతో వెలువరించారు. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు లేదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2025 కు ఆతిథ్యమివ్వనున్న దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, చైనా. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు లేదా హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ద ఎస్సీఓ 2025 చైనాలోని తియాన్జిన్లో ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్వహించనున్నారు. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్లో ఉంది. ప్రస్తుతం ఎస్సీఓలోని సభ్య దేశాల సంఖ్య 10. అవి చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇండియా మరియు పాకిస్తాన్లు 2017లో ఎస్సీఓలో సభ్య దేశాలుగా చేరాయి. ఇరాన్ 2023 జూలైలో, బెలారస్ 2024 జూలైలో ఎస్సీఓలో సభ్య దేశాలుగా చేరాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీఓలో చేరిన 10వ సభ్య దేశం ఏది అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ బెలారస్. ప్రధాని నరేంద్ర మోదీ జూలై 23 నుంచి 26 వరకు యూకే మరియు మాల్దీవ్స్ దేశాల్లో పర్యటించారు. రెండు దేశాలతో దౌత్య, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. మోదీ మొదటగా జూలై 23, 24 తేదీల్లో యూకేలో పర్యటించారు. భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 2 రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్య పక్షాలైన భారత్ మరియు యూకే నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా నుంచి ఎగుమతయ్యే 99% ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తుందని ఇరు దేశాల ప్రధానులు ప్రకటించారు. బ్రిటన్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా మాల్దీవుల్లో పర్యటించారు.
మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. భారత్, మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్ర దేశాలు అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మాల్దీవులకు 4,850 కోట్ల రుణం లేదా లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వబోతున్నామని మోదీ ప్రకటించారు. మాల్దీవుల రాజధాని మాలే సిటీలో రక్షణ శాఖ కార్యాలయాన్ని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోదీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. ఆగస్టు 5 నాటికి అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవి చేపట్టి 6 సంవత్సరాల 68 రోజులు లేదా 2258 రోజులు పూర్తయ్యాయి. అంతకుముందు అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఎల్కే అద్వానీ 6 ఏళ్ల 64 రోజులు నెలకొల్పిన రికార్డును అమిత్ షా అధిగమించారు. ఆగస్టు 8న ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,060 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉజ్వల యోజన లబ్ధిదారులుగా ఉన్న 10.33 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. సాంకేతిక విద్యలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు తెచ్చిన మెరిట్ పథకానికి 4,200 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఈ మొత్తాన్ని రానున్న 5 ఏళ్లలో ఖర్చు చేయనున్నారు.